హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు, 4016లో 6016 ఎప్పుడు పెంపు చేస్తారని చెప్పేసి చాలామంది చాలా నెలల నుండి ఎదురు చూస్తున్నారు. ఈ వీడియోలో 4016లో 6016 రూపాయలకు సంబంధించిన సమాచారంతో పాటు ఈ నెల ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారు అనే సమాచారాలు కూడా తెలుసుకుందాం. కొత్త పెన్షన్లు అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లను కూడా ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా తదుపరి రాబోయే వీడియోలలో మీకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియోని కూడా లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే ప్రస్తుతం 2016 పొందుతున్న లబ్ధిదారులు, 4016 రూపాయలు పొందుతున్న లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 43 లక్షల మంది ఆ లబ్ధిదారులు ఉన్నట్లుగా లేటెస్ట్ అంటే ఓల్డ్ డేటా ఆధారంగా సమాచారం తెలుస్తుంది. ఇందులో 38 లక్షల వరకు సుమారుగా 2016 రూపాయల పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఉన్నట్లుగా, 4016 రూపాయల పెన్షన్ 5 లక్షల వరకు సుమారుగా పొందుతున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మేము అధికారం చేపట్టగానే ప్రస్తుతం ఎవరైతే 2016 అందుకుంటున్నారో ఎవరెవరు వీళ్ళందరికీ 4016 అందిస్తామని చెప్పింది. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, అలాగే మలేరియా బాధితులు, గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇటు దివ్యాంగులకి సంబంధించి 6000 రూపాయల పెన్షన్ని ప్రభుత్వం అందిస్తామని చెప్పింది. అయితే వీళ్ళందరికీ సంబంధించి కలెక్టర్లకి ఆదేశాలు అందించినట్లుగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి ఒక తుది జాబితాను విడుదల చేయండి. రాబోయే బడ్జెట్లో 2025 తెలంగాణ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 25,000 కోట్ల రూపాయల కేటాయింపులు ఈ పెన్షన్లకి సంబంధించిన దాంతోపాటు తదితర 2500 రూపాయల మహాలక్ష్మి పథకానికి కూడా కలిపి కేటాయింపులు చేయబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా అయితే తెలుస్తుందన్నమాట. సో కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే ప్రస్తుతం 43 లక్షల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా 50 లక్షల వరకు చేరవచ్చు అనేది కూడా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో ప్రస్తుతానికి రెండు లబ్ధిదారుల సంఖ్యలు కనుక కలుపుకుంటే 2016లో 4016 రూపాయల లబ్ధిదారుల సంఖ్య 43 లక్షలు ఉంది ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే 50 లక్షల వరకు ఆ సంఖ్య పెరగవచ్చు అనే సమాచారం తెలుస్తుంది. సో అలాగే బడ్జెట్ కూడా 600 కోట్ల నుండి 800 కోట్ల రూపాయల వరకు కూడా చేరవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ప్రతి నెల కేటాయింపులలో ఈ లబ్ధిదారులకు అందించాల్సిన నిధులను ప్రభుత్వం పెంచనుంది అనేది కూడా తెలుస్తుంది. అందుకే బడ్జెట్ కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్యారంటీలలో రైతు భరోసా పథకం గతంలో ఎప్పుడో చెప్తే మొన్న ఆమోదం తెలిపి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 2200 కోట్ల రూపాయలు అనేవి జమ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 69 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళకి 8400 కోట్ల రూపాయలు జమ కావాలి. కానీ ఇప్పటివరకు 2 ఎకరాల వరకు సంబంధించిన రైతులకే నిధులు అందాయి. అటు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో అని చెప్పి 71,000 మందికి మాత్రమే పట్టాలనేవి అందించారు సుమారుగా. ఇటు కొత్త రేషన్ కార్డులు అలానే ఉన్నాయి, ఆత్మీయ భరోసాకి సంబంధించి కూడా అలాగనే ఉన్నాయి. ఈ 4 పథకాలు అయిపోయిన తర్వాతనే మరొక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా మార్చి 31వ తారీఖుకి పూర్తి కావచ్చు అనే సమాచారం తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఏ ఒక్క అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తాను. ఈ నెల ఫిబ్రవరిలో అందాల్సిన పెన్షన్లను ప్రభుత్వం ఈ నెల 20వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు లబ్ధిదారులకు అందివ్వనుందనే సమాచారం తెలుస్తుంది. ఇవైతే కొన్ని అప్డేట్స్. మరొక అప్డేట్స్తో మీకు కలుస్తాను. ధన్యవాదాలు.